హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థన వచ్చినటువంటి మీ అందరికీ అదేవిధంగా యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున యొక్క వందనాలను తెలియజేస్తుంది. ఈ యొక్క ఉపవాస కూడికను మనం ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధ మహోన్నత నా యేసుక్రీస్తు ప్రభువా, మీకు యేసుకి స్తోత్రములను చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ ఉపవాస కుడికను బట్టి నాయన మీకే వందనములు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ యొక్క ప్రార్థన మీరు దీవించు, ఆశీర్వదించు. ఇంతవరకు నేను నిన్ను స్తుతించి నీ నామాన్ని నిలపరిచి నీ నామాన్ని మహిమపరచడానికి నీవు ఇచ్చినటువంటి ప్రభా ఒక సమయానికే మీకే స్తోత్రాలు. మీరు మా మధ్యలో నేను నీ కృప సింహాసనాసీనులుగా నేను మీరు ఉన్నారు. ఈ ద్రాక్షను చేసి సుత్త మీద ఆశీర్వైనటువంటి నీవు మా సుత్త మీద మీరు ఆశీర్వైనందుకు మీకే స్తుతి స్తోత్రములను చెల్లిస్తున్నాను. దేవా, ఇప్పుడు నీ దాసులైనా నీకు వాక్యాన్ని బోధిస్తుండగా తండ్రి నాయన నీ దాసుని ఏడింతల ఆత్మ చేత మీరు అభిషేకించండి. ప్రభువా, కావలసినటువంటి రేవా వాక్యం పరలోకపు వర్తమానాన్ని నాకు మాకు సంఘానికి మీరు అనుగ్రహించండి. మీకే స్తోత్రం. ఈ కూటాలు దేవారి నేను చేరవలసిన మా బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చవలసిందిగా ప్రార్థించుకుంటూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మన మధ్యలో దైవజనులు ఉంటున్నారు. ఈ యొక్క సమయాన్ని దైవ వర్తమానం అందజేయడానికి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి గతించిన రోజులన్నీ కూడా ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో దేవుడు మనతో కూడా ఉండి ఈరోజు తొమ్మిది కార్యక్రమంగా 30వ రోజున ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనకు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు అంశం ఏమంటే మనస్సును నిలుపుకొని. హల్లెలూయా, ఏమి నిలుపుకొని? మనస్సును నిలుపుకొని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనము తెలుసుకుందాం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం, మరి ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో అనగా ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకొనునో వారిని ఆయన ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ యొక్క మనస్సు అనగా ఏంటి? మైండ్. ప్రైజ్లా బుర్ర, మెదడు. ప్రైజ్లో కదా, ఈ మనస్సులో మరి అనేక రకాలైన ఆలోచనలు మరి వస్తూ ఉంటాయి కదా. ఈ మనస్సులో మరి చంచలత్వం అనేది మరి ఉంటుంది. మనస్సులో ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మరి అక్కడికి పోదామా ఇక్కడికి పోదామా అన్న విధంగా మరి యొక్క మనస్సు మరి ఉంటుంది. మరి యొక్క మనస్సు ఈ మనస్సును సాతానుడు
కాని వాటికి ప్రేరేపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అయితే ఈ యొక్క మనస్సు అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా మంది జీవితాలు అంటూ ఉంటారు, నాకు మనసు బాగలేదు, అయ్యా నాకు మనసు బాగలేదు. హల్లెలూయా. కదా, మనసు బాగలేదు అంటే మరి అర్థం ఏమంట? మరి వాటికి వచ్చిన మరి బాధను బట్టి మనసులో బాధ. హల్లెలూయా. వాటికి వచ్చిన ఇబ్బందులు బట్టి మనసులో బాధ, పిల్లల ద్వారా వచ్చిన సమస్యను బట్టి మనసులో బాధ. కొన్ని మనసులో మరి వారు బాధపడతారు. హల్లెలూయా. కొన్ని బయట చెప్పే ఉంటాయి, బయటికి చెప్పనేటివి కొన్ని ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలైన మనము మన జీవితాల్లో మరి ఎటువంటి మనస్సును కలిగి ఉండాలంట? నిబ్బరమైన మనస్సును కలిగి ఉండాలి. హల్లెలూయా. నిబ్బరమైన మనస్సు అంటే స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి, కానీ చంచలత్వం కలిగిన మనస్సును కలిగి ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చంచలత్వానికి ఎప్పుడు కూడా మన మనస్సును మనము అప్పగించకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లోకంలో మనం ఉన్నాం, మనము పరలోకంలో ఏమి లేము, కానీ ఎక్కడున్నామో లోకంలో ఉన్నాము. కాబట్టి మరి అనేక విధములైన పోరాటాలు, అనేక విధములైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు వస్తాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు ప్రభువు కూడా మరి ఏమంటున్నారంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నారంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. అదే యేసు ప్రభు చెప్పారు, మీకు లోకం ఎక్కడ ఉంటుంది? శ్రమ కలుగుతుంది. నాకు కూడా ఏం కలిగింది? శ్రమ కలిగింది. యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం కలిగింది? శ్రమ కలిగింది. హల్లెలూయా. అయితే మీకు కూడా శ్రమ కలుగుతుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నేను శ్రమలన్నింటినీ కూడా జయించిన వాడుగా నేను ఉంటున్నాను అని చెప్తారు. హల్లెలూయా. ఈ శ్రమలో మనకేం కావాలంట? ఎటువంటి మనసు కావాలి? నిబ్బరమైన మనసు కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఈ యొక్క 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో మరి ఇక్కడ యెహోషాపాతు రాజు భయపడిపోతా ఉన్నాడు. ఏ విషయంలో భయపడిపోతున్నాడంటే, మొదటి వచనంలో మనము చూసుకుంటా, ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులలో అందరూ దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చింది. అందరూ కొందరు వచ్చి సముద్రము ఆవుల నుండి సిరేనుల తట్టు నుండి గొప్ప సైన్యము మీ మీదికి వచ్చుచున్నది, చింతగించుము, వారు అసాతోను తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసింది. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, మోయాబీయులు, అమ్మోనీయులు కొందరు మరి చూస్తున్నాం. మరి ఎవరుతున్నారంట? గొప్ప సైన్యం ఒకటి వచ్చుతున్నది. ఏ సైన్యం అంట? సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది అన్న వార్త యెహోషాపాతు రాజుకి తెలిసినప్పుడు యెహోషాపాతు రాజు ఏం చేస్తున్నాడు? భయపడిపోతాడు. సహజమే, శరీరరీతిగా మరి ఏదైనా మరి ఈ విధంగా అపాయం వస్తా ఉంది, శత్రువులు వస్తున్నారు
అన్న సమయంలో ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే మనము ఆత్మలో లేవు కానీ మనం ఎట్లున్నాము, శరీరంలో ఉన్నాం. మరి ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమంట బలహీనము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఇటువంటి మరి పరిస్థితి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడంట? మొట్టమొదటిగా యెహోషాపాతు భయపడి, హల్లెలూయా, మొట్టమొదటిగా ఏం చేశాడు? భయపడ్డాడు. తర్వాత ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా, ఆ నిరీక్షణను బట్టి యెహోషాపాతు ఏం చేస్తున్నాడంట? యెహోవా యొద్ద విచారించుటకు, దేవుని యొద్ద విచారించుటకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏదైనా సమస్య వస్తే మనకు భయం వేస్తుంది. భయం వేసినప్పుడు మనం ఏం చేయాలంట? మనకు నిరీక్షణ ఉంది. మన దేవుడు ఆయన మనల్ని విడిపించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా, ఆయన మనల్ని స్వస్థపరచడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన యొక్క శ్రమ నుంచి విడిపించడానికి శక్తిమంతుడు అన్న నిరీక్షణ దేవుని బిడ్డలు కలిగిన వారుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంట? దేవుని యొక్క విచారణ చేస్తారు. ప్రభువు దగ్గర ఏం చేస్తారంట? విచారణ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, దావీదు యొక్క జీవితంలో చూస్తా ఉన్నాం. అతని జీవితంలో కూడా అనేకమైన మరి సమస్యలు వస్తున్నప్పుడు, మరి శత్రు రాజ్యాలు యుద్ధాలకు వస్తున్నప్పుడు దావీదు చేసిన పని ఏమంటే యెహోవా యొద్ద విచారణ చేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొద్ద విచారణను చేసినప్పుడు, హల్లెలూయా, చూడండి, విచారణ చేయడానికి మన మనస్సును ఏం చేయాలి? నిలుపుకోవాలి. హల్లెలూయా, దేవుని దగ్గర మాట్లాడడానికి మన మనస్సును ఏం చేయాలి? మనము నిలుపుకోవాలి. ఆయన దగ్గర విచారించినప్పుడు ఆయన మనకు ఏం చేస్తాడంట? మంచి సలహాలు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, ఆయన దగ్గర విచారించినప్పుడు, ఆయన దగ్గర ఆలోచన చేసినప్పుడు, ఆలోచన కర్తనైన దేవుడు మన మనస్సుకు, మన హృదయానికి ఆయన నెమ్మదిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, ఆయన మార్గమును చూపేవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దాన్ని బట్టి దావీదు యెహోవా యొద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడు. మరి యెహోషాపాతు రాజు కూడా మన పితరుడైన దావీదు ఏ విధంగా విచారణ చేస్తున్నాడో ఆ విధంగా విచారణ చేసే వ్యక్తిగా మరి ఉన్నాడు యెహోషాపాతు రాజు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మనసు ఉండదు. దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉండడానికి మనసు ఉండదు. దేవుడు ఏమి తెలియజేస్తాడో దాని ప్రకారంగా ముందరికి వెళ్ళాలన్న దానికి వారికి మనసు ఉండదు. హల్లెలూయా, లేకపోతే ఎవరైనా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి విచారించుదాం అనడానికి కూడా కొంతమందికి ఏముండదు, మనసు ఉండదు. ఎందుకంటే నేను ఈ విధంగా చెప్తే వాళ్ళు కొరకు చెప్తారేమో, అదే కదా, నేను ఈ విధంగా చెప్తే వాళ్ళు ఈ విధంగా చెప్తారేమో. ఓ, ఈ సమస్య ఉంది, మరి ఈ సమస్యలో దైవజనుడికి వెళ్తే దైవజనుడు ఏమంటాడు? మరి నా మాట ప్రకారంగా కాకుండా వేరే దాని ప్రకారంగా చెప్తాడేమో, ఇది చేయొద్దని చెప్తాడేమో, ఇది చేయొద్దని చెప్తాడేమో అని చెప్పేసి ఏం చేస్తారు? కొంతమంది దేవుని దగ్గర మరి విచారించకుండా, హల్లెలూయా, దైవజనుల దగ్గర వచ్చి తమ సమస్యను చెప్పి విచారించకుండా, దైవజనుల దగ్గర ఆలోచనలు తీసుకునకుండా, వారి యొక్క మనస్సులను దేవుని వైపు, దైవజనుల వైపు యొక్క ఆలోచన వైపు తమ మనస్సులను నిలుపుకోకుండా ఉండేవారుగా ఉన్నారు. దాన్ని బట్టి అనేక జీవితాల్లో ఏం జరుగుతున్నాయంటే ఓటమిలే జరిగేవిగా మరి ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది అంటారు, సార్ నేను పోయి
నీకు వాళ్ళు మోసం చేశారంటే అయ్యయ్యో సార్ నేను ఏం చేశాను తొందరపడినాను సార్ అంటే మనసులో నిలుపుకోవడానికి కాదు. ఎప్పుడు తీసుకున్నావా హల్లెలూయా. అయితే నువ్వు తీసుకుంటావు కానీ దానిలో నష్టం ఉందా, దానిలో లాభం ఉందా, అది నీకు న్యాయంగా నీకు దొరుకుతుందా అన్న ఆలోచన లేనప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనసును నిలుపుకోకుండా వెళ్ళిపోయి నష్టపోతా ఉంటారు. హల్లెలూయా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అనేకులు మరి ఏం చేస్తారంటే తమ మనస్సును నిలుపుకోకుండా దేవుని యొక్క విచారణ చేయకుండా, దైవజనుల దగ్గర విచారణ చేయకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోకుండా ఏం చేస్తారంట మరి వారి సొంత ఆలోచన ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరి వారి జీవితాల్లో ఏం జరుగుతూ ఉందంటే మరి భయంకరమైన నష్టాలు, భయంకరమైన కష్టాలు. బైబిల్లో మనం చూస్తాము, బెత్లెహేములో మరి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఎవరెవరు ఉన్నారంటే మరి నయోమి, ఎలీమెలెకు, వారిద్దరు కుమారుడు మహ్లోను, కిర్యోను అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ బెత్లెహేములో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. హల్లెలూయా. కరువు వచ్చినప్పుడు ఏమి జరిగిందంటే ఆయన ఎలీమెలెకు, ఆయన నయోమిలు తమ మనసులో ఆలోచన చేసుకుని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఈ బెత్లెహేములో కరువు వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? సేఫ్టీ ప్లేస్ కు మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సేఫ్టీ ప్లేస్ కి వెళ్తే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వాళ్ళు మనస్సులో అనుకున్నారు. చూడండి, ఇక బెత్లెహేము అనగా అర్థం ఏమంటే దేవుని ఇల్లు, రొట్టెల ఇల్లు అని దానికి అర్థం. హల్లెలూయా. చూడండి, వారు తమ మనస్సును వారు నిలుపుకోలేక వారు దేవుని దగ్గర ఏమాత్రం విచారణ చేసుకోక తమ యొక్క వారు కరువు నుంచి విడిపించబడాలి అని, వారు సమృద్ధిలో ఉండాలని, మరి తమ ఆలోచన ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు మోయాబు దేశానికి వెళ్ళిపోతారు. మోయాబు దేశానికి వెళ్ళి ఏం జరిగింది? మరి హ్యాపీగా వాళ్ళు ఏం చేశారు? అక్కడికి పోయిన తర్వాత పిల్లలు పెద్దగయ్యారు. అక్కడ పిల్లలు పెద్దగయ్యారు. పెద్దగైన తర్వాత ఇంకా పిల్లలు పెద్దగానికి ఏం చేయాలా? పెళ్లి చేయాలి. అందుకనే వారికి ఇంకింత జ్ఞానం లేకుండా వాళ్ళు ఏం చేశారంటే, మన బెత్లెహేములో పెట్టి వచ్చారు కదా, బెత్లెహేములో ఉంటున్నా మరి అమ్మాయిలను మా యొక్క కుమారులను చూద్దామనే జ్ఞానం వాళ్ళకు లేకపోయింది. వారు సంపూర్ణంగా ఏం మర్చిపోయారు? బెత్లెహేమును మర్చిపోయిన వారుగా ఉంటూ వారు మోయాబు స్త్రీలను మరి తమ కుమారులకు మరి పుచ్చుకొని పెళ్లి చేశారు. హల్లెలూయా కదా. మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఏమైపోయింది? ఎలీమెలెకు మోయాబు దేశంలో చనిపోయారు. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత మరి ఇంకా తర్వాత ఈ యొక్క నయోమి యొక్క ఇద్దరు కుమారులు మహ్లోను, కిర్యోను కూడా ఏమైపోయారు? ఆ మోయాబు దేశంలో వారు చనిపోయారు. ఇప్పుడు ముగ్గురు ఏ విధంగా ఉన్నారంట? ఈ ముగ్గురు వచ్చేసి విధవరాండ్రుగా మరి ఉంటున్నారు, విడోస్గా మరి ఉంటా ఉన్నారు. ఈ నయోమి ఏడుస్తూ ఉంది, బాధపడుతూ సమయంలో ఆమెకు ఏమి జ్ఞాపకం వచ్చిందంటే బెత్లెహేము జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడు వరకు బెత్లెహేము జ్ఞాపకం రాలేదు? భర్త చనిపోయినప్పుడు బెత్లెహేము జ్ఞాపకం రాలేదు, దేవుని ఇల్లు. కుమారులిద్దరూ చనిపోయిన తర్వాత ఆమెకి ఏమి జ్ఞాపకం వస్తా ఉందంట? బెత్లెహేము జ్ఞాపకం వస్తాను. చేతులు కాలంగా ఆకులు పట్టుకుంటే ఏమి లాభం ఉంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెత్లెహేము జ్ఞాపకం వచ్చినప్పుడు తమ ఇద్దరు కోడళ్లను పిలిచి నయోమి ఏమంటుందంటే, నేను మళ్ళీ మీకు కుమారుడు కని నేను మీకు ఇచ్చి పెళ్లి చేయలేదు కాబట్టి
మీరు మీ పుట్టినింటికి వెళ్ళి మీరు తిరిగి పెళ్లి చేసుకొని మీ ఎవరి కాలంలో మీరు సంతోషించండి అని మరి చెప్తా ఉన్నప్పుడు హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగుగాక. మరి ఓర్పా పెద్ద కోడలు ఏం చేస్తుందంట, తన మనస్సును నిలుపుకోలేక మా ఎంత చెప్పింది మంచిదే అని ఆలోచన చేసింది. దానికి ముందు ఆమె యొక్క ఆలోచన మనసులో ఏముందంటే, ఎప్పుడూ మా యొక్క అత్తను వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అని కాసుకుని మరి ఉంది మనసులో. హల్లెలూయా కదా. కొన్ని హృదయంలో ఉండే ఏమైపోతాయంటే బయటకు వస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హృదయంలో ఉంటాయి. ఎవరైనా అనుభవాన్ని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నరేంద్ర చెప్పినప్పుడు ఈ ఓర్ప సంతోషంతో ఏం చేస్తుంది? గట్టిగా ఇచ్చిందంట. ఆ ఏమి లేదు. హల్లెలూయా, గట్టిగా ఇచ్చి గట్టిగా ముందు పెట్టుకుందంట. ఏమిటమ్మా? గట్టిగా ముద్దులు పెట్టింది. ముద్దులు పెట్టి మా అక్క ఎంత మంచిదో అని చెప్పేసి ఏం చేసింది? ఆమె వెళ్ళిపోతే రూతు ఒకటే అక్కడ నిలబడింది. రూతును చూసి నయోమి ఏమంటుందంటే, అమ్మా నీ తోటకోడలు మరి ఆమె వెళ్ళిపోయింది కదా, మరి నీవు కూడా వెళ్ళి పెళ్లి చేసుకొని సంతోషంగా నీవు గడపకూడదా అన్నప్పుడు ఆ రూతు ఏం చేస్తుందంట, అత్తను గట్టిగా అందుకు రూతు నా వెంబడి రావద్దనియు. చూస్తున్నాము. రూతు ఏం చేసిందంట, గట్టిగా కౌగలించుకుంది. హల్లెలూయా, గట్టిగా కౌగలించుకుని ఏమంటుందంట, ఇప్పుడు చదవండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను ప్రతిమాలు కనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చను. నీవు నివసించే చోటనే నేను నివసించను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము, రూతు తన యొక్క మనస్సును ఎవరి మీద నిలుపుకుంటుందంటే నయోమి మీద నిలుపుకుంటాము. నయోమి మీద నిలుపుకోవడమే కాదు, కానీ నయోమి దేవుడైన యెహోవా దేవుని వైపే తన మనస్సును నిలుపుకొని ఉంది. హల్లెలూయా, ఓర్పా అయితే మనసును నిలుపుకోలేదు. ఎందుకంటే లోకమానుగా ఉంది. ఎప్పుడు మేము వెళ్ళిపోయి లోకంలో జీవితం అన్నట్లుగా మరి ఓర్పాక మనస్సు ఉంది. లోకంలో కలిసిపోవాలనే మనస్సు ఉంది ఓర్పాకైతే. రూతుకు ఎటువంటి మనస్సు ఉందంటే, నా అత్త దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా, అత్త నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తా. మరణం తప్పితే మనలో ఏది కూడా పేరు చేయలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ విధంగా మనస్సు నిలుపుకొనిందంటే, మరణం వరకు నిన్ను నన్ను ఏది కూడా ఎడబాయలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఆ విధముగా మరి మనస్సును నిలుపుకోవాలి దేవుని దగ్గర. హల్లెలూయా, ఎటువంటి శ్రమలే రాని, ఎటువంటి కష్టాలే రాని, ఇరుకులే రాని దేవుని యొక్క విచారించేవారుగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వారు దేవుని దగ్గర విచారించకుండా బెత్లెహేములో నుంచి మోయాబుకు వచ్చారు. అంతా కోల్పోయారు. ఈ బెత్లెహేములో నయోమి రూతులు వచ్చినప్పుడు అందరూ అంటున్నారు, ఓ ఈమె నయోమి కదా అని అందరూ అన్నప్పుడు ఆమె అంటుంది, నన్ను నయోమి అని మీరు పిలవద్దండి, నన్ను మారా అని పిలవండి అని చెప్పి ఏమంటుంది తెలుసా? నేను బెత్లెహేము నుంచి వెళ్ళినప్పుడు సర్వ సమృద్ధిగా నేను వెళ్ళాను. ఎలాగైనా సర్వ సమృద్ధి
ఇప్పుడు ఏ విధంగా వచ్చానంటే రిక్త హస్తాల చేత నేను వచ్చా. నా దేవుడు నాకేం చేశాడు? అన్యాయం చేశాడు అంటారు. ఏమంటుంది చెప్పండి? నా దేవుడు ఏం చేశాడు? అన్యాయం చేశాడు. అలాగే ఉందా? ఎలా ఉంటుంది? నేను సమృద్ధి గల దాన్నై వెళితిని. నేను సమృద్ధి గల దాన్నై వెళితిని. యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవలేదా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. చూడండి, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారు చెప్పారు. నింద లేకపోతే పొందబోదు. హల్లెలూయా. మనుషునికి తప్పు ఒప్పుకునే మనసు ఉంటున్నావా? అయ్యా ఉండదు. వీళ్ళు దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడి యొక్క చిత్తాధికారంగా వెళ్ళారా? బెత్లెహేము నుంచి మోయాబుకు దేవుడు పొమ్మని చెప్పాడా? వీరు మనసును నిలుపుకోలేక ఏం చేశారు? వెళ్ళిపోయారు. అది అన్య దేశం తెలిసి వెళ్ళిపోయారు. అన్ని తెలుసుకుని వెళ్ళారు. కొంతమంది తెలుసు అక్కడికి మనం వెళ్ళకూడదు అని మనకు తెలుసు. అయితే మనం ఏం చేస్తాము? నా బంధువులు ఏమనుకుంటారు, నా స్నేహితులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, మా ఆఫీసర్ ఏమనుకుంటాడు అని వెళ్ళిపోతాడు. చూడండి, ఈ నయోమి ఎలిమెలెకులు బెత్లెహేము నుంచి అవి గెలిపారంటే ఎవరేమనుకుంటాము? ఏం తెచ్చుకున్నారట? అదంతా కోల్పోయారు. రైతులో ఏమవుతుంది? మహాతల్లి సర్వశక్తుడు నాకు ఏం చేశాడు? బాధపరిచాడు, నాకు దుఃఖం కలుగజేశాడు. అది నీ అంతటి తెచ్చుకున్నావా? లేకపోతే ఏమో తెచ్చాడా? నీ మనసు నిలుపుకోలేదు కాబట్టి నీ పంచక కష్టాన్ని నీవు అనుభవించడానికి నీకు మనసే లేదు. దేవుని కోసం పంచమైన శ్రమ అనుభవించడానికి నీకు మనసే లేదు. అయ్యా 2 పూట్ల ఆహారం లేకపోతే ఏముంది? ఇంతకాలం దేవుడు మనం కాచాడు కదా. కరువు కాలంలో మరి దేవుడు కాకోలం మూలంగా ఏరియాను పోషించాడు కదా. కరువు కాలంలో సాయపడిన విధవరాలని దైవముగా దేవుడు పోషించాడు కదా. జ్ఞానం లేకపోయింది. ఆ ఎలిమెలెకు మరి నయోమి ఇక్కడ ఏమంటున్నారు? సర్వశక్తుడు నాకు బాధపడి చేశాడు. సర్వశక్తుడు నా దుఃఖం చేసిందంత తప్పు, నింద అంత దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మనస్సు నిలుపుకోలేకపోతే ఎటువంటి పరిస్థితులు జరుగుతాయి? హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెహోషాపాతు రాజు విషయంలో మనం ధ్యానిస్తా ఉన్నాం. 3 రాజ్యాల వాళ్ళు యుద్ధానికి వచ్చారు. మోయాబీయులు, అమ్మోనీయులు మరి వచ్చారు. హల్లెలూయా. మరి సిరియన్ తట్టు నుండి కూడా ఒక దండు మరి వారికి వస్తా ఉంది. మానవులకు సహజమే భయం. హల్లెలూయా. అంటే ఆ భయంలో మన యొక్క ఆపదలలో మనలో ఆదుకునే దేవుడు ఉన్నాడన్న సంగతి యెహోషాపాతు రాజుకు తెలుసు. హల్లెలూయా. భయపడ్డాడు. శరీరంగా ఉన్నాడు కాబట్టి, శరీరంలో ఉన్నాడు కాబట్టి భయపడ్డాడు. భయపడి నా తర్వాత కూడా ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. నేను నా దేవుని విచారణ చేస్తే నా దేవుడు ఏం చేస్తాడు? నాకు సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడి దగ్గర మరి యెహోవా యొక్క విచారించుటకు మనస్సును నిలుపుకొని యూదాయంతటా ఉపవాసము ఆచరింపవాలని చాటుపగా యూదా దేశమంతటా కూడా మరి ఉపవాసం ఉండాలని చాటించాడు. చాటించినప్పుడు అందరూ కూడా ఎలా ఉన్నారు? ఉపవాసముతో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. అందరు మనస్సులు కూడా దేవుని వైపు నిలుపుకుంటూ ఉన్నారు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తా ఉన్నాడు కానీ అయితే యెహోషాపాతు ఏమని మరి చివరిగా ప్రార్థన చేస్తున్నాడంటే 12వ వచనంలో చూస్తున్నా, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసేను. హల్లెలూయా. ఏమంటున్నాడు? మాకు దిక్కు తోచదు, మాకు శక్తి చాలదు, ఏం చేయాలి? నీవే మాకు దిక్కు అని ప్రార్థన. అంటే సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. ఇంకా నీవే మాకు దిక్కు. హల్లెలూయా. దేవుడి యొక్క విచారణ చేస్తా ఉన్నాడు, దేవుడి యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఓ మూడు రాజ్యాలు వస్తున్నాయి కదా, సరే ఇజ్రాయెల్ రాజ్యం ఉంది కదా, ఆ ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏం చేయాలా కదా? ఇజ్రాయెల్ రెండుగా విడిపోయారు. యూదాగా ఇజ్రాయెల్ రెండుగా వాళ్ళు విడిపోయారు. ఇట్లా వస్తున్నారు కదా, ఇజ్రాయెల్ మనం సహాయం కోరుకుందామా అన్న ఆలోచన రాలేదు. కానీ అయితే దేవుని సహాయం కోసము ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా. నరమాత్రుడు మరి ఏం చేయగలడు? హల్లెలూయా. చూడండి, ఇలా మనస్సును నిలుపుతున్న దాన్ని బట్టి మనం చూస్తా ఉన్నాము. దేవుడు అక్కడ ఒక దైవజనుడిని పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అతని పేరేమిట? యెజాయేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహజీయేలు సమాజంలో ఉండేమో చూస్తున్నాం. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలా ప్రకటించాడు, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిన దేవునిగా ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోషువ ప్రార్థన చేశాడు, నీవే దిక్కు అన్నాడు. దేవుడే చెప్పించాడు, ఏమి వార్త పంపించాడు? ఈ యుద్ధం చేసే అవసరం లేదు, దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుని ఎంత విచారణ చేసి మన మనస్సును నిలుపుకుంటే, ఆయనకు ప్రార్థన చేసి మన మనస్సును నిలుపుకుంటే ఆయన మనతో అయినా మాట్లాడతాడు. హల్లెలూయా. లేకపోతే దైవజనుల మూలంగానైనా దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యం మూలకంగానైనా మనం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు పండుకున్నప్పుడు దేవుడు తన స్వరం ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతాడు. 2010వ సంవత్సరంలో అనంతపురం రోడ్లో మన చర్చ ఉన్నప్పుడు మరి ఒక 30,000 రూపాయలు సంఘస్థులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక 20,000 రూపాయలు ఉంటే అంటే ఆఫే ఆ చర్చ్ ప్లేస్ లో ఆఫ్ మాత్రం వేసుకోవడానికి. ఇంకొక 20,000 రూపాయలు ఉంటే ఏం చేయొచ్చు? షీట్స్ వేసుకొని మనం ఆరాధించవచ్చని నేను దేవస్థానం దగ్గర ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు ఒక 20,000 రూపాయలు కావాలి, నేను ఎవరినైనా నేను అడిగి వాళ్ళకి నెలకు ఒక 1,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి నేను మాట్లాడతాను ప్రభువా. ఎందుకంటే ఇంతవరకు ఎవరిని కూడా నేను అప్పుగా డబ్బుని అడిగిన వాడిని కానే కాదు. హల్లెలూయా. 10 రూపాయలు కూడా ఎవరిని కూడా నేను అడిగిన జాబితాలో నా లిస్టులో లేనే. హల్లెలూయా. అడగాలన్నా నాకు నా దృష్టి. ప్రైజ్ లార్డ్. ఇచ్చేదే ఇస్తారు కానీ అడగాలంటే అప్పుడు అడగాలంటే నాకు నా దృష్టి. హల్లెలూయా. ఎందుకంటే మా అన్న చెప్పాడు, రే సేవకు పోతా ఉన్నావు, మేము సేవలో ఎటువంటి ఇబ్బందులు పడ్డాము, నేను నీ బావ, అయితే
నువ్వు సేవ పోతున్నావు. నీకు సేవ పోతే ఏ విధంగా ఉండాలి? నీకు సేవ అనుభవం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు బాగా పరిగెత్తాయి, అన్ని చేసి బాగా అనుభవం ఉన్నాయి. నాకైతే ఏ అనుభవం లేదు. వ్యక్తిగా నేను ఉన్నాను. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. పిలిస్తే మరి మా అన్న అన్నాడు, ఈ సేవకు వెళ్తున్నావు, అయితే నీవు ఎలా ఉండాలంటే జోబిలో డబ్బు లేకపోయినా జోబిలో డబ్బులు ఉన్నట్టు ఉండాలి. తినకపోయినా కూడా కడుపు నిండా తిన్నట్లుగా ఉండాలి. ఎవరి ఇంటికన్నా నీవు వెళ్ళినప్పుడు దీనంగా అమ్మగారండి, అయ్యగారండి, హల్లెలూయా, ఏదో పాఠశాలకి తక్కువైపోయింది అన్న విధంగా నీవు ఎక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా, నీవు పరిచర్య చేస్తే రోషం కలిగిన వాడికి నీవు పరిచర్య చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభు నాతో మాట్లాడాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు కళ్ళెదురులో చూపించాడు. మీకంతా సాక్ష్యం తెలుసు. ప్రైజ్ లార్డ్, కళ్ళెదురులో వచ్చారు. మరి దేవుడు నాతో మాట్లాడినట్లుగా దేవుడు తన దాసుడు మరి డాక్టర్ కేవీ రంగాచార్య గారితో మాట్లాడినట్లుగా, నా కుమారుడు నేను వెళ్ళు, దూతను పంపించి నేనేం చేస్తాను, ఈ స్థలాన్ని సిద్ధపరుస్తాను అని చెప్పిన విధంగానే దేవుడు నాకు కళ్యాణంలో చూపించాడు. మరి ఎవరిచాను అద్భుత కాచరించి అనంతపురంలో ఉంటున్నా మరి ఆ యొక్క ఇల్లు, మరి అక్కడ స్థలము దేవుడు నాకు కూడా జరిగింది. హల్లెలూయా, అవన్నీ కూడా మీకు తెలుసు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. చూడండి, ఆ విధంగా మరి ఆ కళ్యాణంలోకి రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్, మరి దేవుడు గ్రామాలలో అద్భుత కార్యాలు చేస్తూ ప్రారంభించాడు. మరి క్రమక్రమంగా జనులు గ్రామాల నుంచి మరి మేము ఇంటిలో పరిచర్య ప్రారంభించాం. ఒక రూమ్లో మరి మాకు 2 రూమ్లు ఉండేవి. ఇక్కడ ఒక రూమ్లో అదంతా ఫుల్ అయిపోతా ఉంది. పైన ముందర తడకలేసుకుందాం అనుకుంటే తడకలేసుకోవడానికి అద్భుతం చేశాడు. మరి ఒక సహోదరి గర్భంలో గడ్డ ఉన్నప్పుడు మరి ఈరోజు సాయంత్రం ప్రార్థన చేశారు. రేపు ఆపరేషన్ చేసి తీసుకుని వెళ్తే ఆడ స్కానింగ్ చేస్తే ఆడ గడ్డనండి. హల్లెలూయా, ఆ సహోదరి వచ్చేసి మరి 5,000 రూపాయలు ప్రార్థన చేస్తుంటుంది కదా దానికి. హల్లెలూయా, వెంటనే 6,500 అయింది. తడకలేసి శాంతం రెడీ చేసుకుని మరి తడకల కింద మేము ఆరాధించడానికి ప్రారంభించాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ వస్తా ఉన్నాడు. మరి మరి సంఘం విస్తరిస్తా ఉంది. వర్షం వస్తే తడకల నుంచి నీళ్లు కారుతా ఉన్నాయి. దానికోసం షీట్స్ కోసము మరి షీట్ వేసుకుని ఈ విధంగానే షీట్స్ వేసుకుని ఆరాధించిన తరుణం కలిగింది. మరి 20,000 రూపాయలు తక్కువ వస్తే నేనేం చేస్తున్నాను, దేవుడితో ప్రార్థన చేస్తాను. దేవుడు నాతో మాట్లాడాడు, నీ తలుపులు నా తలుపులు వంటివి కాదు, నీ తలుపులు నోరు చూసుకోవాలి. హల్లెలూయా, నీవు నీ ఆలోచనలు నీవు పక్కన పెట్టు అన్నాడు. నేను పాస్టర్ గానే చెప్పాను, అమ్మాయి దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే సరే అని చెప్పేసి ఇంకా నేను నోరు వస్తుంది, ప్రభువా నీకు ఇచ్చినప్పుడే నేను వేసుకుంటాను అని ప్రభువు యొక్క మాట మీద నా మనస్సును నిలుపుకున్నాను. ప్రైజ్ హల్లెలూయా. 10 రోజులు గడుస్తా ఉంది. క్రిస్మస్ పండుగ దగ్గరికి వస్తా ఉంది. హల్లెలూయా, దగ్గరికి వస్తా ఉంది. వస్తా ఉంటే ఒక సోదరుడు ఫోన్ చేశాడు. మేము బజార్లో టీ సర్కల్ నుంచి వెళ్తా ఉన్నాం. నేను పాస్టర్, బ్రదర్ మీరు ఎక్కడ ఉన్నా కూడా హల్లెలూయా మీరు ఇంటి దగ్గరికి రండి, 15 నిమిషాలు మాత్రం మీ దగ్గర నేను ఉండి మేము వెళ్ళిపోతాం. వాళ్ళు మనకసరా నుంచి వస్తాను కాదు. సరే అని చెప్పేసి మరి అక్కడేం పని చూసుకొని వెంటనే మాస్టర్ అనేది వెళ్ళిపోయాక వాళ్ళు కారణం వచ్చారు. హల్లెలూయా, వచ్చి వారు నాతో మాట్లాడారు. ప్రార్థన చేయండి బ్రదర్ అన్నారు. ప్రార్థన చేశారు. వాళ్ళు చెప్పారు, బ్రదర్ మీకు టీవీ ప్రోగ్రామ్కి మేము స్పాన్సర్ చేశారు. హల్లెలూయా, దేవుడు
మరి నన్ను ఏపీఎల్ నుంచి నాకు రీజనల్ డైరెక్టర్గా నాకు ప్రమోషన్ ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అంటే ఆ రీజనల్ డైరెక్టర్గా ప్రమోషన్ ఆయనకు వచ్చిన తర్వాత నన్ను పిలిపించి ఏం చేశాడంటే ఆ ఆర్డర్స్ ప్రార్థన చేయించుకుని పోయి ఆయన మడకశిలలో ఆయన డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. హల్లెలూయా. ఆయన డైరెక్టర్ జాయిన్ అయిన వెంటనే ఆయన మొట్టమొదటి శాలరీ వస్తేనే దేవుడు మాట్లాడేట ఈ శాలరీ బసవరాజ్ పాస్టర్కి ఇవ్వాలి. హల్లెలూయా. బసవరాజ్ పాస్టర్కి అని మాట్లాడితే ఆయన జూన్ మాసంలో తీసుకుని పెట్టుకున్నాడు. ఎంత ఆ శాలరీ జూన్ మాసంలో తీసుకొని ఆయన పెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడి సమయం వచ్చింది డిస్టర్బర్లు ఇవ్వాలని. ఎందుకంటే అప్పుడే చేస్తే నేను వేరే దాన్ని కష్టపెడతాను కదా, దేవుడికి అన్ని తెలుసు. మరి 6 నెలల అయిన తర్వాత వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ప్లాన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు అన్నారు, బ్రదర్ ఆ రోజు ప్లాన్ చేసి వెళ్ళారు, మరి నాకు రిజల్ట్ మరి ఇది వచ్చింది. హల్లెలూయా. ఫస్ట్ శాలరీ తీసుకుంటే దేవుడు ఈ విధంగా మాట్లాడాడు. దానికోసం అలాగే తీసి పెట్టాను. ఎప్పుడు పోయినా ఇయ్యాలనుకుంటుంటే మరి మరి సార్ గారు వచ్చారు. నేను బసవరాజ్ పాస్టర్కి అంటే నేను అలాగే కళ్ళ నుంచి వెళ్ళేదంటే మరి ఇద్దరు కలిసి మరి మేము వచ్చాము అని చెప్పేస్తాను. అనేక ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేసుకున్నాక వాళ్ళు పంపించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుతాయి. సరే వాళ్ళకు ప్రార్థన చేసి పంపించేశారు. నేను ఆ కవర్లో చూస్తే 20,000 రూపాయలు. హల్లెలూయా. చప్పట్లు కొట్టుకుంటా. దేవుని వైపు నీ మనసు నిలుపుకుంటే ఏం చేస్తావో అప్పు చేయరు. లేకపోతే ఏం చేస్తామో అనవసరంగా అప్పు చేసి తిప్పలు పడవలసిన పరిస్థితి. అప్పట్లో మన మందిరం పరిస్థితి కూడా, ఆర్థిక పరిస్థితి కూడా మరి అంతంతనే. హల్లెలూయా. కదా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మన పరిస్థితులను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన చూచి ఊరికే ఉండేవాడు కాదు. ఆయన రాజ్యం నిమిత్తం నేను అడుగుతా ఉన్నాను. దాన్ని బట్టి ఆయన రాజ్యం నిమిత్తము ఆయన ఇస్తాడు. మన మనస్సును ఆయన వైపు నిలుపుకున్నప్పుడు మన కుటుంబం నిమిత్తం కూడా, మన పిల్లల నిమిత్తం కూడా ఆయన మాకు అనుగ్రహించే వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఏమి వచ్చినా కూడా ఏం చేస్తానంటే, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా నేను పాస్టర్ గారు గోపాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాం. అదే మాకు తెలుసు. కానీ ఇంకా వేరే వాళ్ళ దగ్గర పోయి చెప్పుకోవడము మాకేమాత్రం కూడా ఇష్టం లేదు. హల్లెలూయా. ఎందుకంటే మోకాళ్ళ మీద మీరు ప్రార్థన చేస్తే, ప్రభువును వేడుకుంటే పరలోక ద్వారాలు తీయబడతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మనుషులను పంపించేవాడుగా ఉంటా ఉన్నాడు, ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గతించిన మరి లాక్డౌన్లో కూడా మరి చర్చిలు లేవు, మరి ఎటువంటి ఆఫరింగ్స్ కూడా లేవు, చాలా అయితే మేము ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఇద్దరు సహోదరులను దేవుడు మా ఇంటికి పంపించాడు. హల్లెలూయా. పంపించి మరి పాస్టర్ గారితో మరి ఆ సహోదరులు చెప్పింది, మరి ఈ విధంగా చర్చెస్ లేవు కదా, మీరు అప్పు పట్టవలసి ఉంటుంది. దానికోసము ఈ యొక్క 20,000 రూపాయలు 20,000 రూపాయలు తీసుకొని మరి ఈ నెల అప్పు కట్టండి అని చెప్పేసి అంత చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మేము అడిగామా సిస్టర్ అంటే దేవుడే ఏం చేశాడు? ప్రేరేపించాడు. హల్లెలూయా. ఎవరికైనా 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇవ్వంటే ఎక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం మనస్సు నిలుపుకొని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన దూతల్లాగా దేవుడు మనుషులను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆనాడు నెహెమ్యా ప్రార్థన చేశాడు. అక్కడ ఉంటున్న రాజును
హల్లెలూయా. అందును బట్టి మన జీవితంలో దేవుని యొక్క విచారణ చేసి మనం నేర్చుకోవాలి. మన మనసును దేవుని మీద నిలుపుకునేట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా. నిలుపుకోవాలి. వెయిట్ చేయాలి. హల్లెలూయా. ఎంతవరకు వెయిట్ చేయాలి? ఎంతవరకు వేచి ఉండాలి? ఆయన ఇచ్చేంత వరకు తగిన సమయం ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్కులై ఉండండి. హల్లెలూయా. దీన మనస్కులుగా ఉంటే ఏం చేస్తాడంట? మనల్ని ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయన మనం ఏమి అడుగుతా ఉన్నామో ఆయన ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన యొక్క విచారణ చేసే మనస్సు నీకు ఉన్నప్పుడు, ఆయన మీద మనస్సు నిలుపుకునే విధంగా మనం ఉన్నప్పుడు, హల్లెలూయా, మన యొక్క తలుపులు అక్కడ ఇక్కడ అక్కడ వెళుతున్నప్పుడు దేవుడు ఏం చేయలేడు. కానీ మన మనస్సు ఆయన వైపే, హల్లెలూయా, ఆయన వైపే మనము నిలుపుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం చూస్తున్నాము యెహోషాపాతు రాజు దేవుని మీద మనస్సు నిలుపుకున్నాడు. దేవుని యొక్క విచారించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఉపవాసముని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంకా శత్రువు ఇంకా దగ్గరలో వచ్చడానికి మరి ఇంకా దగ్గరలో రాబోతా ఉన్నారు. హల్లెలూయా. ఇది దేవునికి తెలుసు ఏ సమయంలో ఏది ఏర్పాటు చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థించినప్పుడు అక్కడ ఒక దైవజనుడిని మరి పక్షించడం మనం చూస్తా ఉన్నాం. దైవజనుడు చెప్పాడు, మీరు కాదు దేవుడే యుగములో జరిగిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూడండి, మనం కింద చదువుకుందాం 20వ వచనం నుంచి 2వ దినవృత్తాంతంలో 20:25 నుంచి. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుదురని చెప్పెను. హల్లెలూయా. మనం చూస్తున్నాం యెహోషాపాతు రాజు ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి. అంటే నేను నమ్ముకున్నాను. హల్లెలూయా. నేను ఆయన విచారణ చేసేవాడిగా ఉన్నాను. నేను నా మనస్సులో ఆయన మీదనే నేను నిలుపుకున్నాను. దాన్ని బట్టి ఆయన ప్రవర్తనను అప్పుడు మీరు స్థిరపరచబడినట్లు. ఎప్పుడు ఆయన నమ్ముకుంటే ఏం చేయబడతామంట? స్థిరపరచబడ. అప్పుడు మీరు స్థిరపరచబడినట్లు ఆయన ప్రవర్తనను నమ్ముకోనండి. ఆయన దైవజనుడు ఏం చేయాలి? నమ్ముకొనుడి. హల్లెలూయా. అప్పుడు మీరు కృతార్థులగురని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు దైవజనుడిని మీరు నమ్ముకుంటే, హల్లెలూయా, దేవుని మీరు నమ్ముకుంటే అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? చేయబడతారు. కృతార్థులవుతారంటే ఆశీర్వదించబడిన వారుగా మీరు ఉంటారని యెహోషాపాతు రాజు యూదా వారికి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తర్వాత మనం చూస్తున్నాము 21వ వచనము. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరణను ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించారు. వారు పాడుటకును స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల
పెట్టెను కనుక వారు హతులైరు. అమోరీయులను మోయాబీయులను షేయులు నది నివాసులను పూర్తిగా చంపి నిర్మూలన చేయవలనని కొలిచి ఉండి వారి మీద పడి వారు షేయులు కాపురస్తులను కడగొట్టించిన తర్వాత తమలో ఒకరిని ఒకరు చంపుకున్నట్లు మొదలుపెట్టింది. యూదావారు అరణ్యమందున్న కాపుల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యముల తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాము, యూదావారు యుద్ధం చేశారా? చేయలేదు. కానీ వారు దేవుని మీద, దేవుని దగ్గర విచారించి, యెహోషాపాతు రాజు దేవుని దగ్గర విచారించి హల్లెలూయా మనసు నిలుపుకున్నాడు. దైవజనుని మాట మరి వినడం జరిగింది. దేవుని మాట, దైవజనుని మాట దేవుడికి శ్రమించాడు. దైవజనుడు అదే చెప్పాడు. అదే విధంగా యెహోషాపాతు రాజు ఏం చేశాడంట? సైన్యములకు ముందర ఎవరు పెట్టారంట? పరిశుద్ధాలంకరణను ధరించి వారు ఎవరు యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరణను ధరించి సైన్యం ముందర నడుచుతున్నారు. ఎవరు వీళ్ళు? గాయకులు. దేవుని స్తుతిస్తా ఉన్నారు. హల్లెలూయా. స్తుతిస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంట? వారు స్తుతించుటకును, వారు పాడుటకును, స్తుతించుటకును మొదలు పెట్టగా ఏమైంది? వారు పాడడానికి, స్తుతించడానికి మొదలు పెట్టగా ఏం జరిగిందంట? శత్రు సైన్యాలు వారి యుద్ధానికి వచ్చారు. హల్లెలూయా. అయితే వీరికి రాలే. ఏం జరుగుతా ఉంది? మీరు స్తుతిస్తా ఉన్నారు. అక్కడి నుంచి ఒక రాజ్యం వచ్చింది, ఇక్కడి నుంచి ఒక రాజ్యం వచ్చింది. ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఇద్దరు మళ్ళీ ఇంకో రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలో వాళ్ళు ఫైట్ చేశారు. హల్లెలూయా. యుద్ధం చేశారు. ఒకరికొకరు చంపుకున్నారు. అంతా అయిపోయి సైలెంట్ అయిపోయి. హల్లెలూయా. తర్వాత పని మీరు చూస్తే అందరూ హతములైపోయారు. ఒక్కడు కూడా మిగలలేదు. ఎవరు చేశారు ఈ యుద్ధము? దేవుడే జరిగించు అన్నారు. హల్లెలూయా. ఎక్కడ జరిగిస్తాడయ్యా దేవుడు? మీరు వాళ్ళు చెప్తున్నావే. హల్లెలూయా. నీవు దేవుని మాటను, దైవజనుల మాటను వింటే ఏమైతారట? కృతార్థులైతారు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగాను, ఉన్న వాటిని లేనట్టుగాను చేయగలుగుతూ ఆయన శక్తివంతుడైన దేవుడుగా ఉంటున్నాడు పిల్లలు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చూస్తాము 59వ యెషయా రక్షింపనేరుకున్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. హల్లెలూయా. చదవండి ఒకసారి యెషయా 59:1. రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఏమంటే ఏమొచ్చినాయంట? అడ్డం ఏమొచ్చినాయమ్మా? దోషములు. ఏమి ఆ దోషములు? నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం చదువు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే గాని, పైన ఆకాశం ఉందే గాని, కింద భూమి ఎందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళే ఎందే గాని, భూమి కింద నీళ్ళే ఎందే గాని, ఉండు దేని రూపమునైనను, ఉండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. నీవు చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు ఏమంటే దోషం కుమారుల మీదికి రప్పించుచు, తండ్రుల దోషములు కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి
ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన వారిని నా ఆజ్ఞలు గైకొన వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, రక్షింపనేరకున్నట్టు నా హస్తము తులచ కాలేదు, విననేరకున్నట్టు నా చెవులు మందము కాలేదు. హల్లెలూయా. అయితే మీ దోషం, మీ తల్లిదండ్రుల యొక్క దోషం, మీ పిల్లలు ఎన్ని తరాలు? 3-4 తరాలు. ఇజ్రాయెల్ జీవితంలో వారు దేవుడిని వదిలిపెట్టి వారు విగ్రహములను ఆరాధించడానికి వారు ప్రారంభించినప్పుడు వారి మీద ఉన్న దోషాలు వారి పిల్లల మీదకి రావడం మనం చూస్తాము. అందును బట్టి దేవుడికి రాశాడు, మీరు నా మాట విని నా మాట ప్రకారంగా జీవిస్తే హల్లెలూయా 1000 తరాల వరకు నేను రాణించబడతాను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆయన మరి రక్షించే దేవుడు. హల్లెలూయా. రక్షింపనేరకున్నట్టు ఆయన హస్తము కురస కానిదంటే చేత కానిది కాలేదు. హల్లెలూయా. విననేరకున్నట్టు ఆయన చెవులు మాత్రం కాలేదు. మీ దోషములు మీకును నాకును మధ్యలో అడ్డముగా వచ్చినప్పుడు ఏమైపోయింది? మనం ప్రార్థన చేసి నిలబడటం లేదు. ఆ ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థన నిలబడలేదు. హల్లెలూయా. అయితే మన ప్రార్థనలు కూడా నిలబడాలి అంటే ఏం చేయాలి? ఏమి దోషం ఉందో ఆ దోషాన్ని మనము యేసు కడుపుని తీసివేసుకుంటే ఆయన చెవులు ఏం చేస్తాయి? తన ప్రార్థనలు వింటాయి. హల్లెలూయా. ఆయన చేతులు ఏం చేస్తాయి? ఆయన హస్తం ఏం చేస్తుంది? సాహస కార్యాలు చేస్తాయి. ఆయన హస్తము బలమైన కార్యము చేస్తుంది. హల్లెలూయా. ఆయన హస్తము మహోన్నతమైన కార్యములు చేసేదిగా మరి ఉంటారు. అదే యెహోషాపాతు రాజు తన మనస్సును దేవుడిగా నిలుపుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గొప్ప విజయాన్ని యూదావారికి యుద్ధము చేయకుండానే దేవుడు అనుగ్రహించిన వాడు. హల్లెలూయా. రూతు తన యొక్క మనస్సును నిలుపుకొని అత్త మీద నిలుపుకొని అత్త యొక్క దేవుని మీద నిలుపుకొని ఉన్నదాన్ని బట్టి ఆ యొక్క రూతు జీవితంలో మనం చూస్తూ ఉంటున్నా ఆ 3 భార్యల జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు. ఆ యొక్క మరి బెత్లెహేముకు వచ్చిన తర్వాత దేవుడు మరి ఒక మంచి భక్తిపరుడు, మరి ధర్మంతుడుగా ఉంటున్న ఒక భూస్వామి. ఆయన పేరు ఏమంటే ఆయన పేరు బోయోజు. ఆయన పేరేంటి? బోయోజు. బోయోజు ఏం చేశాడు? మరి ఆమె యొక్క ప్రవర్తన చూశాడు, ఆమె నడవడిని చూశాడు. మాట్లాడుతున్నాడు, అమ్మా మునుపటి ఉన్న ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన మరి ఎక్కువైనది అంటారు. హల్లెలూయా. ఈ కాలంలో యవనస్తురాళ్ళకి దేవుడు ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే ప్రవర్తన. హల్లెలూయా. ఈ ప్రవర్తన మన మాటలో కానీ మన జీవితంలో కానీ మన నడవడిలో మన ప్రవర్తన బాగున్నట్లయితే హల్లెలూయా దేవుని కృప ఆవరిస్తుంది. గోయాలు పెద్దలతో మాట్లాడి ఆ పేదరాలుగా ఉంటున్న ఆమెను వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆమె గర్భంలో ఓబేదు పుట్టాడు. ఆ ఓబేదు వంశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి మన మనస్సును నిలుపుకుంటే మనం ఏం చేయబడతామో ఆశీర్వదించబడతాము. మన మనసు నిలుపుకుంటే మనం ఏం చేస్తామంట? రెండవది మనం చూసామో ఏంటి? మన మనసు నిలుపుకుంటే శత్రువుల మీద మనం యుద్ధం చేయకుండానే మరి మన జీవితం గొప్ప విజయాన్ని మనం చూస్తాం. శ్రమలో దేవుడు మనకు తోడై ఉండి గొప్ప విజయం అనుగ్రహించేవాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకుని స్థలంలో వచ్చి మనం ప్రార్థన చేస్తుంటాం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తున్నానయ్యా. ప్రభువా నాయనా, మా జీవితంలో అనేకమైన
సమస్యలు వచ్చినప్పుడు ప్రభువా మా మనస్సు ఇటు అటు వెళ్తూ ప్రభువా నాయనా అన్యజనులు చెప్పిన మాటలు సైతం ఏదక్కగా వెళ్ళిపోతా ఉంది. దాన్ని బట్టి అనేకమైన నష్టాలు చూస్తా ఉన్నారు ఈ ప్రజలు. ప్రభువా నాయన ఈ రోజు నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నీ మనస్సు అటు ఇటు కాక, నీ మనస్సు అటు ఇటు కాక ప్రభు యొక్క విచారణ చేసి నీ మనస్సును ప్రభు వైపు నిలుపుకొని ఉన్నట్లయితే హల్లెలూయా రూతు జీవితంలో పొందిన గొప్ప ఆశీర్వాదం, యెహోషాపాతు రాజు జీవితంలో చూసిన గొప్ప విషయం. ప్రభువా నాయనా నీవు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలి. మా ప్రేముల యొక్క మనస్సు నీ వైపు నిలుపుకొని జీవించి సాయం చేయి. ప్రభువా నీవు నమ్ముటకు సహాయం చేయి. ప్రవక్తను నమ్ముకోండి, మీరు కృతజ్ఞతలు. అదే విధంగా వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఆ విధంగా తండ్రి సంఘము దీవించబడ్డకు సహాయం చేయండి అయ్యా. సంఘ బిడ్డలు దీవించబడ్డకు సహాయం చేయండి. ఇక యూట్యూబ్ లో చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులు కూడా చూచి మీ ఆశీర్వాదాలను విజయములు చూడడానికి మీరు సహాయం చేసి నడిపించి ప్రతి బిడ్డను బలపరచవలసిందిగా అడుగుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి కాచి కాపాడి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు ప్రార్థనలో ఈ యొక్క వాక్య భాగం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.